రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. షలోం. ఈరోజు మనం ఎంచుకున్న అంశము షాలోము, సమాధానము. దేవుడు ఈరోజు సూటిగా తన వాక్యము నుండి మీతో మాట్లాడబోతున్నాడు. యెహోవా నా కాపరి క్షేమకరమైన ప్రాంతాల్లో తీసుకొని వెళ్తాడు. నన్ను ప్రతి అపాయము నుండి నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఈ లోకములో ఉన్న గొర్రెలు కాసటోడే అంత మంచి కాపరి అయితే ఆ మంచి కాపరి ఇంకెంత మంచి కాపరి అయి ఉండాలండి. ఆ గొర్రెలకు ఉన్న విశ్వాసము మనుషులైన మనకి క్రీస్తునందు లేనందుకు నాకు బాధ కలుగుతుంది. మూగ జంతువులు ఏమి చెప్పలేవు పాపం, అయినా ఎక్కడికి నడిపించినా వెళ్ళిపోతాయి, ప్రశ్నలు అడగవు. ఎందుకో తెలుసా? నా కాపరి నా వెనకాల ఉన్నాడు కాబట్టి, నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆయన ఉన్నంత వరకు ఏ తోడేళ్ళు నన్ను ఏమీ హల్లెలూయా. ఉందండి ఇలాంటి నమ్మకం, అందుకనే అడిగాను. చదువునానా. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన అంటే ఏమిటి చెప్పండి? నెమ్మదిని ఇస్తున్నాడు. ఎక్కడ? ఎవరికి? దావీదు అనుభవించకపోతే రాసుండేవాడు కాదమ్మా. నా మనవి కూడా ఇదే. ఇలాంటి మనసు ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు కలిగి ఉండునుగాక. ఈ సంవత్సరం అంతయు మీ మనసు ఆయన మీదే ఆనుకొని ఉండునుగాక. పూర్ణ సమాధానము కలిగి ఈ సంవత్సరం అంతయు మీరు జీవించునుగాక. చదువునా. గాఢాంధ. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను హల్లెలూయా ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయం? ప్రతి అపాయమునికి దేవుని దగ్గర ఉపాయం ఉన్నది. God has a solution for all your troubles and your problems, ma. దావీదు యొక్క సమాధానానికి రహస్యం ఏమిటి? వాట్ ఈస్ ద సీక్రెట్ టు డేవిడ్స్ పీస్? ఆయన ఎరిగి ఉన్నాడు, మై డివైన్ షెపర్డ్ ఈజ్ విత్ హిమ్ అని. నిజమైన కాపరి, లోకరక్షకుడు తోడుగా ఉన్నాడు, తోడై ఉన్నాడు కూడా. నీ తల్లి విడిచిన, తండ్రి నిన్ను మరచిన, నేను నిన్ను మరవను, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడవాయను. ఇడిచిపెట్టిండా నీ భర్త? నీ భార్య ఇడిచిపెట్టిందా? నీ పిల్లలు విడిచిపెట్టినారా? జరగరానిది జరిగిందా? అయినా మీరు భయపడకండి, నేను మీకు తోడై ఉన్నంత వరకు మీకు ఏ అపాయము రానియను. హల్లెలూయా. అపాయములో కూడా సహాయముని నేను మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడండి. దావీదు తెలుసు, నా కాపరి నన్ను గైడ్ చేస్తాడు, నా కాపరి నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నా కాపరి నాకు ప్రొవైడ్ చేస్తాడు. అందుకనే విధేయుడుగా దేవుణ్ణి వెంబడించాడండి. ఆయన ఇంకొక మాట అంటాడు 119వ కీర్తన 165వ వచనంలో చూడండి.
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, ధర్మశాస్త్రం అంటే తోరా హీబ్రూ భాషలో, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్. దేవుని ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి? ఎవరైతే ఆయన ఇన్స్ట్రక్షన్స్ని ప్రేమిస్తారో ఏం చేస్తాడంటే దేవుడు ఎంతో నెమ్మది కలదు. వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుడు ఒకటంటే మనం ఇంకొకటి చేస్తాం. అందుకనే మనకి సమాధానము చెప్పాలి. చింతించొద్దు, భయపడకుడి, దిగులు పడకుడి, ధైర్యముగా ఉండంటే అదే చెయ్యము మనం. ఏదైతే దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో అది కాకుండా అన్నీ చేస్తాం. అదేంటో మనం గొప్పవారం మనం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే చేశారండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే చేశారు. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయము 8వ వచనంలో ఇశ్రాయేలు దేవుడి పని చేయటం మానేసి అన్య దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించారు. అన్యుల వలె జీవించటము ప్రారంభించారు. అన్యులకి వారికి ఏ భేదము లేకుండా వారు బ్రతకటం ప్రారంభించారు. దేవుని ఆజ్ఞలకు కానీ కట్టడలకు కానీ విధులకి కానీ వారు విధేయులుగా ఉండటం మానేసి వారికి ఇష్టం వచ్చింది, వారికి తోచింది వారు చేశారు. ఏం జరిగిందో చూడండి. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను. దేవుడు అంటున్నాడు, నువ్వు పుట్టినప్పటి నుంచి గింతే. ఎంత చెప్పినా నువ్వు ఏమిటి, ఎంత చెప్పినా కూడా. అందుకనే ప్రతి వారం మనం సంఘానికి రావాలి. ఎందుకో తెలుసా? ఆయన మాటలు మనం విని మళ్ళీ మన జీవితాల్ని తన వాక్యానుసారంగా కట్టుకోవటానికి ప్రతి ఆదివారం సంఘానికి రావాలి. ఆయన చెప్పినా కూడా మిమ్మల్ని వెలివేస్తాను అంటే, వెలివేస్తానంటే శాశ్వతంగా కాదు, కొంతకాలం వరకు. నెబుకద్నెజర్ అనే బబులోను రాజు కింద ఎన్ని శ్రమలు అనుభవించారు. ఎందుకు అనుభవించారు మీరే చెప్పాలి. శ్రమలు ఎందుకు కలుగుతాయి? సహజంగా ఎప్పుడు కలుగుతాయి? సింపుల్, మనం దేవుని మాటను వినకుండా ఆయన ఇన్స్ట్రక్షన్స్ని కాదని మన సొంతంగా మనం నడుచుకున్నప్పుడు మనకి శ్రమలు ఖచ్చితంగా కలుగుతాయి. ఇంకొక మాట, దినవృత్తాంతములు 14వ అధ్యాయం 14 నుండి 17 వచనం వరకు చదువుకుందాం. దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి. పెద్ద సమస్య వచ్చింది. ఎవరి నుండి? ఫిలిస్తీయుల నుండి, ఫిలిస్తీయుల సైన్యము నుండి ఒక పెద్ద సమస్య వచ్చింది. దావీదు సొంత నిర్ణయాలు తీసుకున్నాడా? ఏమి చేయాలి ప్రభువా? మనం ఫస్ట్ చేసిన తర్వాత అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా అని అడుగుతాం. ఎంత తేడా ఉన్నదో చూడండి. దేవుని వైపు తిరగకుండా, దేవుణ్ణి విచారించకుండా మనమే చేసేసి ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభువా అని అడిగితే దేవుడు ఏం చెప్తాడు? ఎవరు చేయమన్నాడు నిన్ను? విచారించకుండా ఎవడు సొంత నిర్ణయాలు తీసుకోమన్నాడు నిన్ను? ఈ కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి. ఎంత స్పష్టంగా దేవుడు ఆ సమస్యకి పరిష్కారం చెప్తున్నాడో చూడండి. ఎంత క్లారిటీ ఇచ్చాడో. ఎందుకు ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడు? మీ సమస్యకు మీకు క్లారిటీ ఎందుకు రావటం లేదు చెప్పండి. దావీదుకి రాగలిగితే మనకు రావాలా లేదా క్లారిటీ? ఎందుకు వచ్చింది దావీదుకి? దేవుణ్ణి విచారించాడు కాబట్టి, దేవుని వైపు తిరిగాడు కాబట్టి, ముందుగా దేవుణ్ణి అడిగాడు, ఈ సమస్యకు పరిష్కారం నాకు చూపి, ఏం చేయమంటావు? చూపించిండా లేదా? అందుకనే అంటాను, ఎవను మనస్సు దేవుని మీద ఆనుకొననో
వాడిని పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడంటున్నాడు. దావీదు తిరిగాడు, విచారించాడు, అడిగాడు, ప్రశ్నకు జవాబు వచ్చింది, సమాధానం వచ్చింది. సమస్యకు ఏం జరిగిందో చూడండి. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చాను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇజ్రాయేలీయులు ఫిలిస్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గెజెరు వరకు తరిమి హతము చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీ మనసు దేవుని వైపు తిరుగుతుందో, దేవుని మీద ఆనుకుంటుందో, నీ శత్రువుల్ని కనిపించకుండా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నీకన్నా ముందు వెళ్తానంటున్నాడు దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా అయిన దేవుడు, రాజులకి రాజు అయిన ప్రభువు నీకన్నా ముందు వెళతాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావో, ఆయనని విచారణ చేస్తావో, ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తావో, అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఆగు, నీ సమస్యకు పరిష్కారము నేను ఇస్తాను, నేను ముందు వెళ్తాను నీకన్నా అంటున్నాడు. హల్లెలూయా. ముందు మనం అన్నీ చేసిన తర్వాత ఏం చేస్తాం చెప్పాలి. అందుకనే సమాధానం లేదు మనకి. తొందరపాటుతనం, అయిపోవాలి. నిజమైన పశ్చాత్తాపము సంపూర్ణమైన సమాధానము అనుగ్రహిస్తుంది. నువ్వు నిజంగా పశ్చాత్తాపపడు, నువ్వు చేసిన తప్పులకి నువ్వు నిజంగా పశ్చాత్తాపపడు. ఎందుకు దేవుడు సమాధానం ఇవ్వడో చూస్తాను. దావీదు తిరిగాడు, పశ్చాత్తాపనొందాడు, విచారించాడు దేవుణ్ణి. దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. కానీ దేవుడు చేసిన పాపము, దేవుడు దావీదు చేసిన పాపం తెలుసు కదా, ఏమిటి? బెత్షెబ. ఆ పాపానికి ప్రతిఫలము పొందుకున్నాడా లేదా చెప్పాలి. ఎలాంటి ప్రతిఫలం పొందుకున్నాడు? తన మొదటి కుమారుడు, ఆమె నుండి వచ్చిన మొదటి కుమారుడు చచ్చిపోయాడు. ఇంటిలో సమాధానము లేకుండా పోయింది. అన్ని కష్టాలే. డేవిడ్ సఫర్డ్ ద లాస్ ఆఫ్ హిస్ ఫస్ట్ న్యూ బోర్న్ సన్. కంటిన్యూవల్ స్ట్రైఫ్. పాపము చేసినందుకు కంటిన్యూస్గా శ్రమలంట. కుటుంబంలో సమాధానము లేదంట. ఆయన చేసిన పాపం వలన నిరంతరం ఆయనకి శ్రమనే అంట, ఇంట్లో, కుటుంబంలో. కానీ ఏ విధంగా ఆయన రియాక్ట్ అయ్యిండో తెలుసా? ఆయన కుమారుడు చచ్చిపోయినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థించాడో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకసారి చూద్దామండి. 51వ కీర్తన 4వ వచనం. నా ఆశ ఏమిటంటే మీరు పాపము చేసి దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపము పడినప్పుడు ఈ ప్రార్థన చేయండి. ఇది నిజమైన పశ్చాత్తాపపు ప్రార్థన. ఏమని రాయబడి ఉందో చూడండి. కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలవుడుగా అగపడదువు. దావీదుకి తీర్పునిచ్చాడు. నువ్వు చేసిన పాపానికి ఇదిగో నీ శిక్ష, ఇది నీ కుమారుడు మరణము. నీ కుటుంబంలో సమాధానము లేదు, సంతోషం లేదు, నిరంతరము నీ పాపమును ఒప్పుకునే వరకు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నువ్వు యథార్థవంతుడయ్యా, నీతిమంతుడు, నువ్వు కరెక్ట్గానే నాకు తీర్పునిచ్చావు. నేను చేసిన పాపానికి నేను పొందుకోవలసిన ప్రతిఫలము. ఎంతమంది చెప్తున్నారండి ఈ మాట? నేను చేసిన పాపం వలనే నేను ఈ ప్రతిఫలముని పొందుకున్నాను, నన్ను క్షమించు. ఉన్నదా ఇలాంటి మనసు? ఎప్పుడైతే మీరు నిజంగా పశ్చాత్తాపపడతారండి, ప్రతి కీడుని దేవుడు మీ యొద్ద నుండి తీసివేస్తాడండి. ప్రతి కీడు దేవుడు తీసివేస్తాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఎక్కడ కోరుచున్నాడు?
ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. హల్లెలూయా. ఇది నిజమైన ప్రార్థన. ఎప్పుడు చేశాడో తెలుసండి ఈ ప్రార్థన? బెత్షెబతో పాపము చేసిన తర్వాత తన పాపముని తెలుసుకొని తన కుమారుడు చనిపోవటానికి కారణము తనే అని గ్రహించి దేవుడు నిజంగా నాకు ఇవ్వవలసిన తీర్పుని ఇచ్చాడు. ఆ తీర్పుని స్వీకరించాడు, అంగీకరించాడు. జరిగినదంతా దేవుడు న్యాయంగా చేశాడు కాబట్టి నేను దేవుణ్ణి దోషిగా ఎంచకుండా నా పాపానికి నేనే ఏమిటి కారకుడును అని నమ్మి దేవుణ్ణి అడిగాడు, శుద్ధ హృదయము నాకు కలుగజేయము. ప్రతిరోజు అడగండి. ఎందుకో తెలుసా? హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, బహువ్యాధి గలది. అందుకనే ప్రతిరోజు ఏమడుగుతారో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి విచారించండి, ప్రభువా ఈరోజు నా హృదయములో ఎలాంటి కల్మషమైనా, ఎలాంటి చెడు ఆలోచనలైనా, ఎలాంటి కీడైనా నా హృదయములో నేను యోచించిన ఎడలా నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, నాకు శుద్ధ హృదయముని కలుగజేయి. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఎవని మనసు దేవుని మీద ఆనుకొనునో దేవుడు వానిని పూర్ణ శాంతి గలవారుగా చెయ్యను. ఎంత అద్భుతమైన మాట అండి. యెహెజ్కేలు గురించి మీకు అందరికీ తెలుసు. ఎన్ని వార్నింగ్లు ఇచ్చాడో తెలుసండి ప్రజలకి. ప్రతి ఆదివారం మీకు వార్నింగ్ ఇస్తానా ఇయ్యనా? చెప్పాలి. ప్రతి ఆదివారం ఇస్తానా ఇయ్యనా? ఎంతమంది మారారు? యెహెజ్కేలు 18వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. ఏమిటి? ఎవని ప్రవర్తనను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నీకు శిక్ష. వాడే చేశాడు, నాకు అనవసరం. నువ్వేం చేశావు? వాడు అలా చేసినప్పుడు నువ్వు ఎలా స్పందించావు? ఎందుకు అలా స్పందించావు? నువ్వు ఇలా స్పందించినప్పుడు ఇదిగో తగిన శిక్ష నువ్వు పొందుకున్నావు. కీడుకి ప్రతి కీడు చేయమనలేదు, కీడుకి మేలు. నిన్ను దూషించిన వారిని మీరు ప్రేమించమన్నాడు. నీ శత్రువుల కోసం ఏం చేయమన్నాడు? అన్నీ తెలుసు క్రైస్తవులకి. మనం వింటున్నాము కానీ అనుసరించటం లేదు. సిన్సియర్ రిపెంటెన్స్. ఇట్ ఈస్ సిన్సియర్ రిపెంటెన్స్ దట్ గాడ్ డిజైర్స్ సో దట్ వీ విల్ ఎక్స్పీరియన్స్ పీస్ విత్ హిమ్. నిజమైన పశ్చాత్తాపము కలిగినప్పుడు పూర్ణ సమాధానము మీరు పొందుకోగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడేం రాయబడిందండి? కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణమును. మనస్సు త్రిప్పుకొని అంటే ఏమిటి? రిపెంట్, మారు మనసు. రిపెంట్ అంటే మారు మనసు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యేసు ఏం చెప్తున్నాడంటే, ఏమైనా తేడా ఉన్నదా? అక్కడికి యెహెజ్కేలు దగ్గర మాట్లాడిన దేవుడు ఇక్కడేం మాట్లాడుతున్నాడు చూడండి. 15వ వచనము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఏమిటంటున్నాడు? మారు మనస్సు పొంది. మారు మనస్సు. అక్కడ ఏమడుగుతున్నాడు దేవుడు యెహెజ్కేల్లో? మనసు త్రిప్పుకొని. ఏమి తేడా లేదండి. అక్కడ మాట్లాడిన దేవుడే
ఇక్కడ కూడా ఈ రోజులో కూడా ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా అదే మాట చెప్తున్నాడు. మీరు నిజంగా పశ్చాత్తాప. ప్రాబ్లం ఏమిటంటే నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ లేదండి. నేను తప్పు చేశాను, వాళ్ళు తప్పు చేశారు అనే ఫీలింగు. వాళ్ళు తప్పు చేశారో చేయలేదో పక్కన పెట్టండి, నువ్వేం చేస్తున్నావు అనే దేవునికి ముఖ్యం. అందుకని నీకు సమాధానం లేదు. ఎంతసేపు అవతలోడు ప్రవర్తన నీకన్నా ఇంకా చెడ్డగా ఉంది కాబట్టి నువ్వు సంతోషిస్తున్నావు. వాడికన్నా నేనే చెప్పండి బెటర్. దేవా, వాడిలాగా నేను తాగుబోతును కాదన్నందుకు దేవా నీకు స్తోత్రం. కానీ అబద్ధాలు చెప్తావు. అప్పుడు తాగుబోతుకి అబద్ధాలు చెప్పేటోడికి ఏమైనా తేడా ఉన్నదారా? చెప్పాలి. బెటర్ అంట. వాడు ఒక విషయంలో బెటర్ అయితే నువ్వు ఇంకొక విషయంలో వర్స్ట్. ఏ భేదము. అందుకని అంటున్నానమ్మా, ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు. తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. 91వ కీర్తనలో కూడా ఎన్నో మార్లు మనం చదువుకున్నాం. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనిని తప్పించదను. ఆయన నా నామము ఎరిగినవాడు గనక నేను అతనిని ఘనపరచెదను. ఎంత అద్భుతమైన మాట అండి. అందుకని అంటున్నాను, ఈరోజు సమాధానము ఉన్నదా మీలో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో? సమాధానము లేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? మనం మన కుటుంబాన్ని దేవుని అధికారము కింద తీసుకురాలేనందుకు. తల్లిదండ్రులు సండే స్కూల్ వరకే, ఆ తర్వాత వాళ్ళ పిల్లలని చెప్పండి. సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఎంతమంది మీ పిల్లలకి మీరు వాక్యము బోధిస్తున్నారు? ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ యువర్ ఫ్యామిలీ అండర్ ది అథారిటీ ఆఫ్ గాడ్, యూ విల్ నెవర్ హ్యావ్ పీస్. దేవుని అధికారము కింద నీ కుటుంబాన్ని నువ్వు తీసుకురాలేకపోతే సమాధానం ఎన్నడూ నీ గృహంలో ఉండదు. నీ భర్త విధేయుడుగా ఉండడు, నీ పిల్లలు నీకు లోబడకుండా బ్రతుకుతారు. నీకు సమాధానం ఎక్కడ నుండి వస్తుంది? యు బ్రింగ్ యువర్ ఫ్యామిలీ అండర్ ది అథారిటీ ఆఫ్ గాడ్. తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు దేవుడు. ప్రయాసపడండి అబ్బా. మీ కుటుంబాన్ని, నీ భర్తని, భార్యని, పిల్లలని. ఈరోజు మీరు పెంచిన విధానము చూడండి. మీ పిల్లల్ని బాధపడుతూ ఉంటారండి చాలామంది తల్లిదండ్రులు. నా మాట వినటం లేదండి నా కుమారుడు. ఎందుకు? నువ్వు దేవుని మాటలు వినలేదు కాబట్టి. నువ్వు నీ పిల్లల్ని, నీ భర్తని దేవుని అధికారము కిందకి నువ్వు తీసుకొని నడిపించలేదు కాబట్టి, తీసుకురాలేదు కాబట్టి ఈరోజు నీ గృహంలో సమాధానము లేదు. గొప్పలు చెప్పుకోవటం కాదండి. నేను, నా భార్య, నా పిల్లలు దేవుని దయ వల్ల చాలా సమాధానము కలిగి బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నాం? 8 సంవత్సరాలు పెళ్ళి అయ్యింది, అయినా సమాధానము కలిగి బ్రతుకుతున్నాం. 1 నెల, 2 నెలలు, సంవత్సరం పెళ్ళైన వారు విడాకులు అడుగుతున్నారు. ఎందుకో తెలుసా? వారి మనసు దేవుని మీద ఆనుకొని లేదు కాబట్టి వారికి సమాధానము లేకుండా, సమాధానము కోసం లాయర్ల దగ్గరికి పోయినారు, జడ్జుల దగ్గరికి పోయినారు, పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినారు, అందరి దగ్గరికి పోయినారు, కానీ దేవుని దగ్గరికి పోలే. మనిషి దేనికి పరిష్కారము చూపించలేడు. ఒక్క దేవుడే నిజమైన పరిష్కారం ఇవ్వగలుగుతాడు. ఒక్క దేవుడే. బ్రదర్, నా దారి నా ఇష్టం, నా మార్గం నేను నా మార్గంలో నేను నడుస్తాను. నువ్వు ఓడి అడగటానికి నా మార్గం, నేనే మార్గం. నా లైఫ్ నా ఇష్టం, నా జీవము నా ఇష్టం. నేను చెప్పినదే వేదం అన్నట్టుగా ఆ వాక్యాన్ని వక్రీకరించాం మనం.
నీ మనసు దేవుని మీద, దేవుని వాక్యము మీద ప్రార్థన పూర్వకముగా విశ్వాసముతో ఉండిన ఎడల, అమ్మా మీకు ఎవ్వరు ఏ హాని చేయలేరు, ఎవ్వరు మిమ్మల్ని కదపలేరు. దేవునికి స్తోత్రము. స్థిరమైన పునాది మీద దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. కదలనీయకుండా దేవుడు మిమ్మల్ని ఉంచుతాడంట. హల్లెలూయా. కావాలా అలాంటి సమాధానం ఈ సంవత్సరము? We need to set our mind on obtaining God's perfect true peace. ఈ లోకము ఇచ్చే సమాధానం మీద దయచేసి తాత్కాలికమైన సమాధానం. ఇప్పుడు మీరు బాగా అలిసిపోయి మీరు పార్లర్కి వెళ్ళి మసాజ్ చేయించుకున్నారనుకోండి, ఆ పూటకి ఏదో నెమ్మదిగా ఉందిరా బాబు అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ అయ్యే నొప్పులు, అంతే కదండి. కానీ ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు అలలు ఎగిసి పడినా కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను కదలను. నేను తుఫాను వైపు చూడను, పేతురు వలె తుఫాను వైపు చూసుకొని నేను మునిగిపోను. నేను నిలబడుతాను. క్రీస్తు అనే బండ మీద, పునాది మీద నేను నిలబడతాను. నిలబడినంత వరకు నన్ను ఎవరు కదలనివ్వలేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. మీకు ఆహారం ఏమిటి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంచి రెస్టారెంట్లు, ఇంకా ఏమైంది? క్రీస్తు ఆహారం ఏమిటో తెలుసా? తండ్రి చిత్తము నెరవేర్చటే ఆయనకి తిండంట. ఎంత అద్భుతమైన మాట! ప్రభువా, ఇదే నా తిండి ప్రభువా, నీ చిత్తము నెరవేర్చటమే నాకు ఆహారము ప్రభువా. ఇంతకన్నా కడుపు నింపేది నాకు ఈ లోకంలో ఏదీ లేదు ప్రభువా. ఇంతకన్నా ఎక్కువ సంతోషము నా కడుపుని ఏది నింపలేదు. నీ చిత్తముని నేను చేయటమే ఆ కడుపుని నేను నింపుకోవటం తండ్రి. ఆయన చిత్తమును నిజంగా చేస్తే నీ కడుపు నింపుతాడండి దేవుడు. హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించదుమో వీటి గురించి చింతించకండి, వీటి గురించి అన్యులు చింతించెదరు. యేసుక్రీస్తు ప్రభు తిండి ఏమిటి? చదవండి ఒకసారి. ఆయన పని గట్టిగా తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఎందరైతే ఇలా చెప్పగలుగుతారో నిత్యము సమాధానం వారికి తోడై ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ముందు మన పని, ఆ తర్వాత దేవుని, ముందు మన చిత్తం, ఆ తర్వాత దేవుని చిత్తం. దిస్ షుడ్ బి యువర్ ఫుడ్ ఎవ్రీ డే. బాధ పెట్టారా? దీవించండి. అవమానించారా? ఆశీర్వదించండి. ఇదే దేవుని చిత్తం, ఇదే నా ఆహారం. నాకు కీడు చేసిన ప్రతి వానికి నేను మేలు చేయటమే నాకు తిండి. హల్లెలూయా. అప్పుడే నేను సమాధానము కలిగి జీవించగలుగుతాను. ఇలాంటి సమాధానమే మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రేమించిన వాడిని ప్రేమించటం చాలా సులభం. మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. సుంకరులను అలాగు. ఒక్కరు ప్రేమిస్తేనే, మనం ప్రేమిస్తే అన్యులకి మనకి, మనం ఇంకాను పాపులుగా ఉంటుండగా యేసు క్రీస్తు ప్రభువారు పాపుల కోసము మరణించాడంటే ఇది ప్రేమ. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.